వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం గురూజీ. శుభాశిషులు తల్లి. గురూజీ, మంత్రదీక్షలు, ఉపాసనలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ చేయడం వల్ల నిజంగానే మంచి జరుగుతుందా? తప్పకుండా జరుగుతుందమ్మా. ఇచ్చేటువంటి శక్తి సంపన్నులైనటువంటి గురువులు దొరికినప్పుడు మంత్రార్థం చెప్పి అర్హతను ఉన్న వాళ్ళకి ఇవ్వడం బట్టి అర్హత పొందిన వాళ్ళు ఆ గురువుల కృప ద్వారా అది తప్పకుండా కొంతమంది హనుమాన్ దీక్షలు చేస్తారు, కొంతమంది భవానీ దీక్షలు చేస్తారు, కొంతమంది కృష్ణస్వామి దీక్షలు చేస్తారు, శివస్వామి దీక్షలు చేస్తారు, హనుమాన్ స్వామి దీక్షలు చేస్తారు. ఇలా రకరకాలుగా వారి వారి ఇష్ట దైవాలను ఎంచుకుంటూ దీక్షలు, తర్వాత బీజాక్షరాలు స్వీకరించడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము. పూజలు కూడా వారు ఏదన్నా పనులు అవ్వకపోయినా పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచి కోసం కూడా పూజలు చేస్తూ ఉంటారు. యాగాలు, యజ్ఞాలు కూడా చేస్తూ ఉంటారు. మనం ఈ యొక్క సంఘంలో చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడాను జరుగుతున్నాయి. మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అవి సరి అయిన స్థితిలో మనం దాన్ని సాధన చేసినప్పుడు మాత్రమే అవి ఫలిస్తాయి. ఏదోగా చేస్తే, మనసు పెట్టకుండా, ఏకాగ్రత లేకుండా చేస్తే మంత్రం గొప్పదే, ఏకాగ్రత కావాలి, మనో నిగ్రహం కావాలి. అప్పుడు మామూలుగా ఒక మంత్ర దీక్ష గురువులు ఇచ్చినప్పుడు ఏకబీజం అంటే ఒక అక్షరం, రెండు అక్షరాలు కలిసింది, పంచాక్షరి అని శివ స్వామిది, ఇలా కొన్ని అక్షరాలు ఉంటాయి. రోజుకి 86,400 సెకండ్లు. ఒక్కొక్క మంత్రాన్ని పఠించేటప్పుడు ఓం అనుకోండి, ఒక 2 సెకండ్లకి ఒకటి వస్తుంది, అంటే లెక్క అవుతుంది. శ్రీరామ అని ఉందనుకోండి, 4 సెకండ్లు. అలాగే హనుమాన్ స్వామిది 6 సెకండ్లు అనుకుంటాం కదా. అలాగే ఓం నమ శివాయ 8 సెకండ్లు. ఇలా ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క సెకండ్స్ టైం అంటూ ఉంటుంది. ఇంకొకటి, ఇందులో చాలామంది జపం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది, వారు రుద్రాక్షలు మాల తిప్పుతూ ఉంటారు, తులసి మాల తిప్పుతూ ఉంటారు. వారికి అనుకూలంగా ఎవరన్నా ఏవేవి గుర్తు కోసం పెట్టుకొని చేస్తూ ఉంటారు. అయితే దాంట్లో ఒక ఇబ్బంది ఉన్నది. మాల గొప్పదే, తులసి మాలలు గొప్పవే, రుద్రాక్షలు గొప్పవే, కాదనడానికి ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే ఈ వేళ్ల మధ్యలోంచి ఇలా దాన్ని పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటాం కదా, ఆ తిప్పడం వల్ల ఈ సెన్సేషన్ ఇక్కడ ఉంటుంది. మన ఇలా 100 అయ్యాయి, 54 అయ్యాయి, ఇలా 108 అయ్యాయి. మన మనసు ఆ రుద్రాక్ష మాల మీద వెళ్ళిపోతుంది, తులసి మాల మీద వెళ్ళిపోతుంది. దేనితో చేస్తే దాని మీద. సో అది మాలలు అనేటువంటిది ఇన్ని జపాలు చేయడం కోసం ఒకప్పుడు లెక్కలున్నా, మనం ఏం చేయాలి అంటే దానికి ఒకసారి తిప్పితే ఒక మాల 108 మాలలు చేస్తే ఎన్ని నిమిషాలైంది ఒకసారి లెక్క పెట్టుకుంటే ఇక ఆ మాల తిప్పక్కర్లా. అంటే ఇంకా మీకు అర్థమైపోతుంది కదా, ఇలా తిప్పడం వల్ల ఈ కాన్సన్ట్రేషన్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఇలా అంటూ ఉంటాం కదా. అందుకని మానసికంగా చేసుకోవడానికి వీలుగా మానసికంగా మనం దాన్ని లెక్క పెట్టుకోవడానికి టైం ఒక గంట సేపటికి ఇన్ని అవుతాయి, గంటకి 3,600 సెకండ్లు, నిమిషానికి అట్లా లెక్క పెట్టుకోవచ్చు. 360 సెకండ్లు లెక్క ఉంది. రోజుకి 10 గంటలకి 36,000 సెకండ్లు అని లెక్క ఉంది. అందుకని రోజుకి మనకి 86,400 సెకండ్లు అవుతాయి. మనం ఎంచుకునే మంత్రాన్ని, ఇచ్చే గురువుల యొక్క వారి అనుగ్రహాన్ని మనం పొందుతూ ఆ యొక్క దీక్ష నామాలు, బీజాక్షర నామాలు, ఉపాసనలు చేసినప్పుడు ఆ ఫలితం 1.5 రోజు 2 రోజుల్లో మీరు అది కంప్లీట్ చేయగలుగుతారు. బేసిక్గా 1,21,000 సార్లు చేస్తే బేసిక్గా అర్హత వస్తుంది. ఒక మంత్రాన్ని చదవాలి అంటే 1,21,000 సార్లు అవ్వాలి. అప్పుడు దానికి
బేస్ వస్తుంది, అంటే అర్హత వస్తుంది. ఆ తర్వాత చేసిందంతా ఎట్లా అయితే ఇప్పుడు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కడుతూ ఉంటామో, బేస్ ఉన్న తర్వాత 18 అంతస్తులు 30 అంతస్తులు చూస్తున్నారు కదా హైదరాబాద్లో, మాదాపూర్లో. ఆ మాదిరిగా మీరు తర్వాత చేసిందంతా యాడ్ అయ్యి మీకు ఆ జప ఫలితం పెరుగుతూ ఉంటుంది. అది మనసు పెట్టాలి. మీకు ఇష్ట దైవాన్ని కొలుచుకొని ఎవరిని దేవుణ్ణి ఇప్పుడు అమ్మవారిని కొలుస్తున్నారనుకోండి, అమ్మవారి మొహాన్ని మీరు గుర్తు చేసుకుంటూ చదవాలి మానసికంగా. అప్పుడు ఇప్పుడు ఎవరన్నా గుర్తుపట్టడానికి వీలుగా ఎలా ఉంది, ఓ 2 ఏళ్ల క్రితం చూసాం, 3 ఏళ్ల క్రితం చూసాం అంటే ఆ మనుషుల్ని, తల్లుల్ని గాని, తండ్రుల్ని గాని గుర్తుపడతాం. అంటే ఒకసారి చూసాం కాబట్టి ఆ ఫిగర్ ఎక్కడికి పోదు. అలాగే దేవుడు మీకు ఇష్ట దైవాన్ని ఫోటోని ముందర పెట్టుకొని ఇలా కళ్ళు తెరిచే మనం నామం చేస్తే ఆ ముద్ర హృదయంలో పడుతుంది, మెమరీలో వచ్చేస్తుంది మర్చిపోకుండా. అప్పుడు ఈ మంత్రం చేస్తూ ఆ దృష్టి ఏకాగ్ర చిత్తంతో చేస్తే రోజున్నర 2 రోజుల్లో ఆ జప సంఖ్య బేస్ అవుతుంది, 1,21 సారి అయిపోతుంది ఎంచుకునే మంత్రాన్ని బట్టి. ఆ తర్వాత మీరు చేసింది 15 రోజులు, పక్షం రోజులు, 40 రోజులు, మండలం రోజులు చేస్తే ఫలితం వస్తుంది. మీకు ఆ శక్తి ప్రవేశిస్తుంది, బీజాక్షరంలో ఉండే శక్తి మీకు ఈ శరీరంలో ప్రవేశించి శక్తివంతులుగా మిమ్మల్ని చేసి ఆ భగవంతుడు ఏ బీజాక్షరమో ఆ బీజాక్షరం యొక్క ఆ స్వామి తల్లి కృప మీ అందు కలిగి వారి గుణగణాలు కూడా మీకు వస్తాయి. ఆ దేవుణ్ణి ఏ దేవుణ్ణి కోరుకుంటే ఆ దేవుడి గుణాలు మీకు వస్తాయి. తప్పకుండా ప్రాక్టీస్ చేసి ఎంతోమంది చూసి అనుభవంతో చెప్తున్నారు. అలాగే ఇది మనకి మంచి జరుగుతుంది. బీజాక్షర ఉపాసన ద్వారా ఏది కోరుకుంటే అది కలుగుతుంది. ఎందుకంటే యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద డిస్ట్రాయర్. మీకు ఆ శక్తి వచ్చేస్తుంది ఈ బీజాక్షరాల వల్ల, పూజల వల్ల. ఇవన్నీ బేస్డ్ ఆన్ ఏకాగ్రత, ఏకచిత్తం. పరిపరి విధాలుగా భ్రమ పడ్డా కూడా మన థాట్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. థాట్స్ బ్యాగ్ తీసుకుంటే ఒక్కొక్కటి వస్తువు తీసేస్తే బ్యాగ్ తర్వాత ఖాళీ అయిపోతుందిగా. అలాగే మన థాట్స్ కూడా పూర్వజన్మలవి, అంతకుముందువి, ఇప్పుడువి. ఆ థాట్స్ ఒక్కొక్కటిగా ఈ జపం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు వెళ్ళిపోతాయి. ఇంకా నో థాట్స్, ఆ స్టేట్ వస్తుంది. అప్పుడు మీరు చేసేదానికి ఎక్కువ ఫలితం, ఏకాగ్రత కుదురుతుంది, వాక్శుద్ధి పెరుగుతుంది, భూత భవిష్యత్ వర్తమానాలు మీరు చెప్పగలుగుతారు. ఇప్పుడు కూడా మనకి బేసిక్గా చూడండి, ఎవరినన్నా చూస్తే వీళ్ళు మంచివాళ్ళ లేరు, వీళ్ళ మాటలను బట్టి నచ్చడం లేదు, మొహం చూస్తే ఏదో భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు ఒక్కోసారి. కొంతమంది ఇష్టపడరు, నచ్చరు, కొంతమంది బాగా నచ్చుతారు, ప్రేమించబడతారు. అంటే ఆకర్షితం అని కాదు అక్కడ. ఆ రే బాడీలో ప్రతివాడికి ఒక ఆరా ఉంటుంది, ఆరా అట్రాక్ట్ చేస్తుంది ఎదుటి వాళ్ళని. అది భగవంతుడు మీకు కృప చేసినప్పుడు ఆరా ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీ ఆరాన్ని నేను చూడగలుగుతా, నా ఆరాన్ని మీరు చూడలేరు. కానీ ప్రాక్టీస్ చేస్తే నా ఆరా మీరు కూడా చూడొచ్చు, ఎవరి ఆరైనా చూడొచ్చు. ఆరాతోనే పుడతాం మనం. అది 3 జస్ట్ 3 mm ఉంటుంది. మీరు ప్రాక్టీసెస్ చేస్తుంటే అది పెరుగుతూ ఉంటుంది. 1/2 ఇంచ్ అవ్వచ్చు, 1/4 ఇంచ్ అవ్వచ్చు, 1 ఇంచ్ అవ్వచ్చు. దేవుళ్ళ వెనకాల, ఫోటోల వెనకాల ఆరాలు ఉంటాయి చూడు నాన్న. ఏ దేవుడు వెనకాల ఒక తేజస్సు ఉంటుంది. అలా మనకు కూడా తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సుని మనం పొంది పెంపొందించుకొని శక్తిని సంపాదించుకొని మన చేసేటువంటి పనులలో జయం సంపాదిస్తాం. అంటే మనకు ఆ శక్తితో చేస్తాం కాబట్టి సక్సెస్ఫుల్ అవుతుంది. బాగా చదువుకునే పిల్లలు పాస్ అవుతారా కారా? చదువుకోలేని పాస్ అవ్వరు. మామూలుగా పాస్ అవ్వడం కాదు కదా. టీచర్ ఒక్కడే, ఆ 40 మంది స్టూడెంట్స్కి చెప్పే టీచర్ ఒక్కడే. తీసుకునే దృష్టి ఏకాగ్రత చిత్తంతో ఉన్నప్పుడు డిస్టింక్షన్లో పాస్ అవ్వచ్చు, గోల్డ్ మెడల్ కూడా సంపాదించవచ్చు. అంటే ఇంట్రెస్ట్ పెట్టి చదువుకున్న వాళ్ళు చదువులో ఏ విధంగా ఉత్తీర్ణులు అవుతారో, గొప్పవాళ్ళుగా మెడల్స్ సాధిస్తారో, ఈ ఉపాసనలో కూడా, మంత్ర దీక్షలో కూడా ఆ విధమైన ఏకాగ్రత చిత్తంతో గనక సాధన చేస్తే తప్పకుండా జయం మీ సొత్తు, మీ వెంటే నీడలా ఉంటుంది. ఆ భగవంతుడి యొక్క కృప ఎప్పుడు అపారంగా, విశేషంగా మీరు బ్రతికున్నంత కాలం మనతో ఉంటుంది. అది గొప్పతనం, పూజలే గొప్పతనం, బీజాక్షరాల గొప్పతనం. ఇవన్నీ తెలుసుకొని ఈ విధంగా గనక ఏ మానవులైనా, స్త్రీ పురుష వయో వృద్ధ భేదం లేకుండా ఎవరు పాటించినా వాళ్ళకి మంచి తప్ప వేరేది జరగదు.
శుభం తప్ప ఇంకోటి ఉండదు. అందుకని సర్వే జన సుఖినో భవంతు. గురూజీ అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? అంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంటే దేవుడు కూడా మార్చలేడు అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం గురూజీ? అలాగే నిద్రకు నిర్వచనం ఏంటి? ఇది కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. బాగుందమ్మా. కర్మ, కర్మలు అంటే అర్థము చేయునది అనే అర్థం వస్తుంది. ఈ కర్మ చెయ్యండి, ఈ కర్మను అనుభవించండి, ఈ కర్మ అనుభవించాల్సి ఉంది, నా కర్మ ఏం పాపం చేశానో ఏం పుణ్యం చేశానో ఈ కర్మ అనుభవిస్తున్నానని మన పూర్వీకులు అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కర్మ అంటే జరుగునటువంటిది, జరిగేటటువంటిది అనేటువంటిది అర్థాలు ఉన్నాయి. పూర్వజన్మలో ఏదైతే చేస్తారో మానవులు, అది మిగిలిపోయిన కర్మలు అంటే థింగ్స్ ఈ జన్మలో, ఈ జన్మెత్తి ఆ కర్మలన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. లేకపోతే జన్మ అక్కర్లేదు. జన్మ ఎందుకు? పని లేకుండా మనం ఆఫీస్కి వెళ్తామా? వెళ్ళం కదా. అలాగే పూర్వజన్మలో మనం మిగిలిపోయిన వాటి ఆ కర్మలు చేయడానికే ఈ జన్మ. ఇప్పుడు కర్మలు లేకుండా, ఏ పని లేకుండా ఉంటే నిష్కామ కర్మ, ఇంకా ఏం ఉండదు. ఇంకా మళ్ళీ జన్మలు ఉండవు. అది ఇంకో సీక్రెట్. ఏదైనా పని చేస్తే ఆ కర్మలు అనుభవించడానికి ఈ జన్మలు ఉన్నప్పుడు, కర్మలు లేనప్పుడు ఇంకా అనుభవించడానికి ఏం ఉండదు. అలాగే ఇంకా భగవంతుడికి సంబంధించి బ్రహ్మ రాత రాశాడు, విధి రాశాడు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. బ్రహ్మదేవుడు మీ రాత రాయడు, మీ తలరాత మీరే రాసుకుంటారు. ఎలా? నిర్ణయాలు, ప్లానింగ్. మీరు మంచి ప్లాన్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. సరిగ్గా ఆలోచన చేయకపోతే మీకు లాస్ వస్తుంది, అంటే నష్టపోతారు. ఇక్కడ దేవుడు సంబంధం లేదు. దేవుడు సాక్షిభూతుడు. మీరేం చేసినా చూస్తూ ఉంటాడు. ఆయనకి ప్రాధేయపడి ఆయన కోరితే తప్ప ఇన్వాల్వ్మెంట్ కాడు. అలాగే ఇక్కడ బ్రహ్మరాత అంటే మనం కూడా బ్రహ్మలమే, మనం కూడా మానవ అవతారమే. దేవుడికి 9 అవతారాలు ఉన్నాయిగా, మనది కూడా మానవ అవతారం, తక్కువ కాదు. లక్కీగా ఏమిటంటే మనం సంతోషించాల్సింది 9 అవతారాలు కూడా మానవ అవతారాల్లో కొన్నిట్లో దేవుడు అవతరించినట్టుగా మనం పురాణాలు, హరికథలు ఇవన్నీ. రామావతారం మానవుడేగా, అంటే మానవ రూపమే కదా. అలాగే కృష్ణుడు మానవుడేగా. వామనుడు, ఇప్పుడు రాబోయే కల్కి భగవాన్, ఆయన కూడా మానవుడే. అంటే రూపం, దేవుడు ఆయన ఏ రూపం తలిస్తే ఆ రూపంలో అవతరించే శక్తి సంపన్నుడు ఆయన. మనం కూడా కోరికలను బట్టి ఈ జన్మలు వస్తాయి మానవులకి. ఈ జన్మలో మిగిలిపోయినవి ఇందాకే చెప్పినట్టుగా మళ్ళీ నెక్స్ట్ బర్త్. అందుకని మనం బ్యాలెన్స్ ఉంచకూడదు, అప్పు చేయకూడదు. పూర్తిగా తీర్చేద్దాం, ఇక అప్పుడు మన అప్పు పుట్టనప్పుడు ఇంకా మనం ఎవరికి బాకీ లేంగా. అలాగే మన కర్మల్ని కూడా విశేషంగా అన్నీ తొలగించేసుకొని మనం క్రియేట్ చేసి, మనం ఇలా క్రియేట్ చేస్తామంటే ఆకర్షణ అనేటువంటి ఒక మహమ్మారి ఉన్నది. అన్నిటికీ ఆకర్షితం కాకూడదు. అట్రాక్ట్ అంటాం కదా, అది కావాలి, ఇది బాగుంది, ఇది కొనాలి, ఇది ధరించాలి, ఈ కారు కొనాలి, ఏవో ఉన్నాయి కదా. ఆ కోరికలన్నీ కూడాను ఆకర్షితం. కంట్రోల్గా ఉండే కోరికలు ఉన్నప్పుడు ఏం కాదు. ఏమవుతుంది? మనం కంట్రోల్గా ఉన్నాం, ఇది ఇంతవరకే లిమిట్స్ దాటినప్పుడు మన చేతిలో ఉండవు ఇంకా. అలాగే మనం ఆకర్షితం అయిపోయి, కొన్నిటికి ఆధీనం అయిపోయి, కొన్నిటికి బానిసలమైపోతేనే మనకి ఆ ప్రభావం పడుతుంది. లేకపోతే ఏమీ లేదు. ఆ నిర్ణయం తీసుకునే అధికారం మనకే ఉంటుంది. అందుకని భగవంతుడికి పాపం, ఆయన దయామయుడు, కరుణామయుడు, ఏ సంబంధాలు లేవు. మన కోరికలు మనమే తీర్చుకోవడానికి, మన కోరికలు మనమే పొందడానికి రకరకాల వేషాలు, ప్లాన్లు చేసుకొని బాధలు పడుతూ కర్మలు అనే పేరుతో మళ్ళీ జన్మలు ఎత్తుతున్నామనేటువంటిది క్లియర్. దేవుడు మిమ్మల్ని ఎత్తమన్నాడా? ఎత్తమనలేదు. ఆయనలో ఉండమన్నాడు, ఆయన బిడ్డగా. మనం ఆయనలాగా దేవుడు లాంటి పనులు చేస్తున్నామా? దేవుడు లాంటి పనులు చేస్తూ ఉంటారు ఊళ్ళల్లో కొంతమంది, డబ్బున్న వాళ్ళు, డబ్బు సంపాదించిన వాళ్ళు దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని సత్రాలు కట్టిస్తే దేవుడు లాంటి వ్యక్తి సత్రం కట్టించాడు, మాలాంటి వాళ్ళు ఓ 2 రోజులు ఉండడానికని ఊళ్ళల్లో అంటూ ఉంటారు. ఇప్పటికీ ఉన్నాయి ఊళ్ళల్లో.
దేవుడి దగ్గర కూడా సరే ఇప్పుడు దే ఆర్ ఛార్జింగ్ అనుకోండి, ధర్మసత్రాలు ఉన్నాయి, ఛార్జ్ చేస్తున్నారు కదా దేవుడి దగ్గర. ఒకప్పుడు ఊళ్ళల్లో కూడా నో ఛార్జెస్, 2 రోజులు ఉంటావా, 4 రోజులు ఉంటావా, ఉండు. అలా సహాయం చేసి దేవుడు లాంటి పనులు చేసేవాడు. అందుకని శిలాఫలకాల మీద రాసేవారు. విగ్రహాలు ఇప్పటికి కూడా పెడుతున్నారు దేవుడు లాంటి వాళ్ళవి, మంచి పనులు చేసిన వాళ్ళవి, అంటే గుర్తుగా. అది అంటే ఏమిటి, దేవుడు లాంటి పనులు, మంచి గుణాలతో మంచి పనులు చేస్తే మనం కూడా దైవ స్థితి పొందుతూ అందరితో మెచ్చుకుంటూ అందరితో ఆరాధింపబడతాము. అవునా కాదా? సత్యమా కాదా? ఇప్పుడు గొప్పవాళ్ళు మంచి పనులు చేస్తే వాళ్ళని గుర్తుగా ఫోటోలు పెట్టుకుంటున్నాం, మరి విగ్రహాలు స్థాపన చేస్తున్నాం, కార్నర్స్లో అడ్రస్లు కూడా చెప్తున్నాం. అది అందుకని మన కర్మకి మనమే బాధ్యులము. అవి పూర్వజన్మ చేసిన కర్మల్ని అనుభవించడానికి ఇది. తర్వాత ఈ కర్మలన్నీ విశేషంగా సశేషంగా చేసేస్తే మళ్ళీ జన్మ మీరు కావాలంటేనే వస్తారు. ఇప్పుడు కావాలంటేనే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దర్శనాలు చేస్తూ ఉంటాం కదా, సైట్ సీయింగ్ ఇలాంటివి. అలాగే ఇది కూడా అంతే. ఇప్పుడు అమెరికా పోతామమ్మా, ఉద్యోగానికి కోసం వేరు, అక్కడ చూడడానికి లిబర్టీ అవన్నీ చూడడానికి, స్టాచ్యూ చూడడానికి వెళ్ళడం వేరు, అంటే ఆనందంగా గడపడానికి. అంతే కదా. ఇప్పుడు కూడా ఈ దేహంలోకి ఆత్మ తన పనులు చేసుకోవడానికి వచ్చిందమ్మా, అంతేగాని వేరేది కాదు. అందుకని మనం నిర్దిష్టమైనటువంటి ఆలోచన చేసుకొని, నిర్ణయం తీసుకొని, వచ్చిన పనులు చేసుకొని, ఒక ఊరు వెళ్తే అక్కడే ఉంటామేంటి, పనులు కాగానే వచ్చేయం, మన ఊరు మనం వచ్చేస్తాం. అలాగే ఆ భగవంతుడి దగ్గరికి ఆ తేజోలోకాలు అంటారు వాటిని. ఆ లోకాల్లో మనం కూడా తేజస్సే. ఒక రకంగా తేజోలోకంలో ఉండే వాళ్ళంతా కలిగి ఉంటారు. రూపాలు లేని తేజస్సుని ఆత్మ అంటారు. మనలో కూడా ఆత్మ హృదయ కుహరంలో మెడుతూ మెరుస్తూ ఉంటుంది. ఇంత పెద్ద శరీరాన్ని, ఈ యొక్క జీవనాన్ని అది నడిపిస్తూ ఉంటుంది, మాటలు వినిపిస్తూ ఉంటుంది, మాట్లాడిస్తూ ఉంటుంది, చూపుతో చూస్తూ ఉంటుంది. ప్రాణశక్తి, ఎనర్జీ లేకపోతే పడిపోతాం. పడిపోతే ఏం చేస్తారు, తీసుకెళ్తారు. అంటే ఈ మనిషి లేడు, శివైక్యం చెందాడు, ఇలాంటి ఏదో పదాలు ఉంటాయి. మరి ఆత్మకి చావు పుట్టుకలు లేవని గీతాచార్యులు చెప్పారు, ఎంతోమంది పెద్దవాళ్ళు చెప్పారు. శరీరానికి మాత్రం లిమిటేషన్స్ ఉన్నాయి. 120 ఏళ్ళు, 120 ఏళ్లలో 60 ఏళ్ళు మనం నిద్రపోతాం. రాత్రిపూట నిద్రపోకుండా ఉంటామా? పొద్దున ఫ్రెష్ అవ్వాలి కదా. 24 ఏళ్ల దాకా చదువు సంధ్య రాదు, డిగ్రీ కంప్లీట్ అవ్వాలి కదా, ఎంఎస్ కూడా చేస్తాం. తర్వాత ఉద్యోగం వేట, ఏడాదో 6 నెలలో, 25, 26 ఏళ్ళు అయిపోయింది. అది కాగానే మా అబ్బాయికి పెళ్లి చేయాలని పెళ్లి చేసేస్తాం, అమ్మాయికి పెళ్లి చేసేస్తాం, అదొక 2 ఏళ్ళు ఎతుకులాట. కొంతమందికి 6 నెలల్లో అవుతుంది. తర్వాత ఇల్లు కొనాలి, అబ్బాయి ఉద్యోగం ఉంది, అదేదో అర్హత ఉంది కట్టడానికి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదో ఉంటాయి, అవన్నీ పెట్టుకుంటాం. అదైన తర్వాత పిల్లలు, ఒక నలుసు ఉండాలి. ఆ తర్వాత అమ్మా నాన్న ఆరోగ్యాలు, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు. మొత్తానికి మనిషి తన 120 సంవత్సరాల్లో 6 నెలలు మాత్రమే వాడి కోసం బతకడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మీ లెక్క చెప్పాగా, 120లో 60 డైరెక్ట్ పోతుంది, ఆ 60లో 24 బాయ్, చదువు సంధ్య అవి బాయ్. ఇంకేముంది, జస్ట్ 6 months, 180 days మాత్రమే యువర్స్. అందుకనే మీ గురించి ఆలోచించడానికి, మీ గురించి ఆనందంగా ఉండడానికి అప్పుడు పనికొస్తుంది. అప్పుడన్నా దేవుణ్ణి దండం పెట్టుకోండి, దేవుణ్ణి మీరేంటో తెలుసుకోండి. అప్పుడు తప్పకుండా మీకు జ్ఞానోపదేశం మనమే చేసుకుంటాం. చక్కగా మళ్ళీ పుట్టకుండా ఆ దివ్య తేజో లోకాల్లో ఉంటాం. లేకపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. లేకపోతే ఐడియల్ ఆత్మలని ఒక లోకం ఉంది, పితృలోకం ఒకటి ఉంది, పెద్దవాళ్ళకి సంవత్సరానికి ఒకసారి పెడతాం. అలాగే పితృలోకాలంటే అందరు నమ్ముతారు, తప్పదు, ఎందుకంటే మన తండ్రికి పెట్టే ఆబ్దికాలు అవి ఇవి. అలాగే ఐడియల్ ఆత్మలని కూడా మన తర్వాత ఒక లోకం ఉన్నది, అది చాలా తక్కువ మందికి తెలుసు. అంటే దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఉండదు. ఆ ఐడియల్ ఆత్మలే ఈ యొక్క గర్భవతుల తల్లుల్లో ఎంటర్ అయ్యేది అవే. మనం ఎంత దేవుళ్ళకి దండం పెట్టుకున్నా, ఎన్ని పూజలు చేసినా, శరీరాలు మనిషి జెనెటిక్గా డిఎన్ఏ ఇవ్వగలుగుతారు, ఆత్మలు కనలేం కదా. మా అబ్బాయి వినడం లేదండి, మా అబ్బాయి మారం చేస్తున్నాడండి, మా అమ్మాయి చదవడం లేదని చెప్తూ ఉంటాం. మరి మీ ఆత్మ ఒకటైనప్పుడు మరి చెప్పినట్టు వింటుందిగా.
అది వినడం లేదంటే నువ్వు అది కాదు, శరీరమే నువ్వు. తల్లిదండ్రులు ఓన్లీ గివింగ్ బాడీ, సోల్స్ ఈజ్ డిఫరెంట్. ఆ ఆత్మలు, ఐడియల్ ఆత్మలు అవి ఎంటర్ అవుతాయి. ఆ పనులు చేసుకుంటే మీకు కూడా విశ్వాసంగా తల్లిదండ్రులను మంచిగా చూస్తాయి, సుఖపెడతాయి, తల్లిదండ్రులకి ఆనందాన్ని కూడా అవి ఇస్తాయి. ఎందుకు? పే రెంట్, పే డాష్ రెంట్, పిఏవై పే డాష్ రెంట్, ఆర్ఈఎంట్ రెంట్. తల్లిదండ్రులు పేరెంట్స్ని ఆ పేరు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు, మంచి పేరు పెట్టారు, అద్దివ్వడం. ఈ బాడీ ఇచ్చిందిగా తల్లిదండ్రులు, అందుకని అద్దివ్వడం అని కూడా చలోక్తిగా మాట్లాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. అంతకంటే ఏం లేదు. తల్లిదండ్రులు బాగా చూసే అటువంటి ఇదే. తర్వాత కర్మలు అనేటువంటిది అనుభవించి తీరాల్సిందే. కర్మలు చేయకుండా మనం ప్రాక్టీస్ చేస్తే భగవత్ స్వరూపంలో అయిపోతాం. ఈ విషయాన్ని తెలుసుకుంటూ మీ నిర్ణయాలు మీ మీదే వదిలేస్తాం. మీ మంచి నిర్ణయాలు తీసుకొని మీరు కర్మలు లేకుండా భగవత్ స్వరూపులుగా ఉంటారా, మళ్ళీ మళ్ళీ మానవులుగా వస్తారా, మీరే నిర్ణయించుకోండి. శుభం. ధన్యవాదాలు గురుజీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.